విద్యావంతురాలైతే ఎన్నో కుటుంబాలలో అక్షర జ్యోతులు వెలుగుతాయి. చదువుకున్న ఓ ఇల్లాలి కృషితో ఎన్నో జీవితాలు మెరుగవుతాయి. ఇవేవో మొక్కుబడి మాటలు కావు. రాజస్థాన్ మహిళ భారతీ సింగ్ చౌహాన్ అక్షరాల నిరూపిస్తున్న నిజం. ఓ దశలో పెను సంక్షోభంతో కుటుంబ పరిస్థితి తల్లకిందులైంది. సవాళ్లను స్వీకరించి ఆమె విజేతగా నిలిచారు. పెద్ద కొలువును వదులుకొని బాలికల సంరక్షణ, స్త్రీ విద్యా సాధికారతకు జీవితాన్ని వెచ్చించారు. సామాజిక శ్రేయ 2012 में जब निर्भया का केस हुआ था तब 2012లో నిర్భయ సంఘటన తర్వాత నేటికి మన సమాజంలో మహిళలకు భద్రత లేదని మాకు అర్థమైంది. ఇందుకే ఈ అంశం మీద దృష్టి పెట్టాను. యువతులకు ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఇచ్చాను. నేను బాల్యంలో ఎన్నో కష్టాలు పడ్డాను. 12 ఏళ్ల వయసులో అమ్మతో కలిసి అనేక అంశాలపై పనిచేశాను. ఇక ఏడాది పాటు చదువు మానేసినప్పుడైతే ఎన్నో నేర్చుకున్నాను. నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. और 1 साल के मेरे ड्रॉप आउट के दौरान मैंने जो काम सीखा, मुझे रियलाइज हुआ कि उसी की वजह से मैं आज पढ़ के आज इस लायक बनी कि मैं संस्था की स्थापना भी कर पाई. చదువు కోసం భారతీ సింగ్ సాగించిన పయనం స్ఫూర్తిదాయకం. 10 ఏళ్ల వయసులో కష్టాలు కమ్ముకొచ్చాయి. తండ్రి ఉద్యోగం పోయింది. అమ్మ పక్షవాతంతో మంచానికే పరిమితమైన నిస్సహాయ స్థితి. 10వ తరగతిలో బడి మానేయాల్సి వచ్చింది. అలాంటి పరీక్షా సమయంలో భారతీ సింగ్ కుటుంబ నిర్వహణను భారంగా భావించక బాధ్యతగా స్వీకరించింది. తర్వాత ఎంతో పట్టుదలతో 11, 12 తరగతులు చదివారు. కష్టాలు, అసమానతలు దాటుకుని వచ్చి 43 ఏళ్ల వయసులో ప్రాజెక్టు మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. चैलेंज एक ये था कि हमारे पास कोई ऑफिस नहीं था, कोई ऐसा असेट्स नहीं था. మాకు కార్యాలయం లేదు, వనరులు లేవు. ఇదే మాకెదురైన పెద్ద సవాలు. అయినప్పటికీ ఆశావహ దృక్పథంతోనే ఉన్నాం. మాకున్న పరిమిత వనరులతోనే కార్యశాలలు నిర్వహించాం. లైంగిక వేధింపు కేసులు సున్నితమైన విషయాలు. అందుకే మరొకరికి తెలియకుండా ఎంతో చాకచక్యంగా పరిష్కరించాం. అలా మేము సామాజిక సేవలో తొలి అడుగు వేశాం. घर के मान मर्यादा को सामने देखते हुए उन केसेस का सॉल्यूशंस दिलवाया और लोगों ने उसे बहुत अप्रिशिएट किया. 8వ తరగతి చదువుతున్న बच्चा मेरे पेट में खोया था इंसिडेंट के बाद. యువతిని కాపాడే సందర్భం సమయంలో నాకు గర్భం నిలవలేదు. పూర్తిగా ఉద్యోగానికే పరిమితం కావాలని మా వారు గట్టిగానే చెప్పారు. జీవితం కంటే విలువైనదేమీ లేదు. మంచి కార్పొరేట్ ఉద్యోగం చేస్తూ ఎందుకీ కార్యక్రమాలు అని హితవు పలికారు. ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్, ఇతర సభ్యులు అలానే అన్నారు. కానీ నేను స్వయంగా తీసుకున్న నిర్ణయం సరైనదేనని నేను గ్రహించాను. భర్త అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆయనే నాకు ఎంతో అండగా ఉన్నారు. कुछ समय बाद मेरे हस्बैंड को भी लगा और आज वो मेरे एक स्ट्रॉन्गेस्ट पिलर है, मेरे साथ हमेशा खड़े रहते हैं. PS ఫౌండేషన్ మొదటి 3 ఏళ్లలో 19 प्रवीण लता संस्थान जो है 2013 से ही महिला सशक्तिकरण और ప్రవీణ్ లతా సంస్థాన్ ఫౌండేషన్ 2013 నుంచి మహిళా సాధికారతకు, గ్రామీణాభివృద్ధికి పనిచేస్తోంది. మా ప్రాజెక్టులు విభిన్న అంశాలపై పనిచేస్తున్నాయి. మన దేశం ప్రధానంగా గ్రామీణ భారతం కావటంతో మేము ప్రధానంగా గ్రామీణాభివృద్ధి మీద దృష్టి పెట్టాం. అలాగే మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాలతో వారి సాధికారతకు పనిచేస్తున్నాం. प्रवीण लता संस्थान जो है पिछले 5 साल से काम कर रहा है. భారతీ నెలకొల్పిన PS संस्था से मैं कम से कम अब से 3 साल पहले जुड़ी थी. నాకు మా వారికి భారతీ మేడం ప్రేరణ ఇచ్చారు. మేమీ సంస్థలో చేరడానికి అంగీకరించాం. అందుకే ఈ రోజు ఉన్నత స్థితికి చేరగలిగాను. लेकिन जब मुझे भारती मैम ने मोटिवेट किया, मुझे समझाया, मेरे हस्बैंड को समझाया, तब जाकर मैं यहाँ तक पहुँची और इस चुनौती को आज पार कर पाई.